ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ప్రతి సెక్షన్ ఏదో ఒక అంశం మీద రోడ్డు మీదకొచ్చి నిరసనలు, ఆందోళనలు రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక వర్గం రోడ్డు మీద కనిపిస్తూనే ఉంది. తాజాగా స్కీమ్ వర్కర్లు చాలా అనూహ్యంగా పెద్ద ఎత్తున కలెక్టరేట్‌లను ముట్టడించారు. ఈ ఈ స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, యానిమేటర్లు, రిసోర్స్ పర్సన్స్, స్కూల్ స్వీపర్సు, సమగ్ర శిక్ష, నేషనల్ హెల్త్ మిషను, ఉపాధి హామీ పథకం, వెలుగు ఇలా తదితర స్కీమ్ వర్కర్లందరూ కలెక్టరేట్లను భారీగా ముట్టడించారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తూ ఉన్నారు కాబట్టి భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి విజయనగరం జిల్లా కలెక్టరేట్‌ని మాత్రం ముట్టడించలేదు. విజయనగరం జిల్లా కలెక్టరేట్‌ని మిగతా 25 జిల్లాల కలెక్టరేట్‌ను మామూలుగా ముట్టడించలేదు. తెలుసు కదా! వాళ్ళు రోడ్డు మీదకొస్తే ఎట్లుంటది అని. ఎక్కడికక్కడ పోలీసులతో తోపులాట, వీళ్ళకి గాయాలు, వాళ్ళకి గాయాలు, మధ్యలో లాఠీ చార్జీలు చాలా జరిగాయి. వాళ్ళేమంటారు, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీని అమలు చేయమంటూ ఉన్నాం. కనీస వేతనాన్ని 26,000కు పెంచమని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఆయన ఇచ్చిన మాట ప్రకారం మాటను నెరవేర్చండి అని అడిగితే ఈ నిర్బంధాలేంటి, లాఠీ చార్జీ ఏంటి, ఈ విధంగా మా మీద విరుచుకుపడడం ఏంటి అన్నది వాళ్ళ పాయింటు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చాలా హామీలే ఇచ్చారు. ఆ ప్రతి హామీ అమలు చేయాలంటే ఇప్పుడేం అయ్యే పని. సూపర్ 6 అని ఘనంగా ప్రచారం చేస్తూ ఉన్నదే దాంట్లో ఫస్ట్, సెకండే అటకెక్కించేశారు. నిరుద్యోగ భృతి, మహిళలకు 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు 1,500 ఇవన్నీ కూడా ఇంక బీసీలకు 50 ఏళ్ళకే పింఛనన్నారు. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలానే. అలాగని చెప్పి వీళ్ళది ఏమి డిమాండ్ అమలు చేయకండి అని నేనేం చెప్పట్లే. జనరల్‌గా వీళ్ళకు హామీలు ఇచ్చారు చానా. కనీస వేతనం 26,000 అన్నారు. మరి ఇచ్చిన మాట నెరవేర్చండి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వం నెరవేరుస్తదా? ఈ ప్రభుత్వం నెరవేర్చేటట్టు లేదు. వాళ్ళేమో ఆగేటట్లు లేదు. మరి ఏ విధంగా వీళ్ళను ఏమంటారు, ప్రభుత్వం కంట్రోల్ చేస్తుందో తెలియడం లేదు. ఇప్పుడు కలెక్టరేట్‌ను ముట్టడించారు. నెక్స్ట్ స్టేజ్‌లో మరింత తీవ్రమైన ఉద్యమం చేస్తామంటూ ఉన్నారు. మరి అంగన్వాడీలు, ఆశా వర్కర్లు లాంటి రోడ్ల మీదకొస్తే ఎంత తెగించి వాళ్ళు ఆందోళన చేస్తారో గతంలో చాలా గుర్తులే ఉన్నాయి మరి.